నాని తన పేరు. ప్రతి ఇంట్లో వినపడే పేరే. అలానే ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చే హీరో పేరు కూడా. మళ్ళీ అందరికీ ఒకే నాని కాదు. ఇంట్లో పిల్లలకేమో ఈగ నాని కావాలి. పెద్దవాళ్ళకి రామ్కామ్స్ చేస్తూ నవ్వించే నాని అంటే ఇష్టం. మా అన్నలాంటి వాడికి మాస్ యాక్షన్ ఫిల్మ్స్ చేసే నాని అంటే ఇష్టం. బట్ నాలాగా నాని ఏం చేసినా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. నాని ద 17 ఇయర్స్ ఆఫ్ సినిమా. ఈ 17 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ వెనకాల ఇంకో 7 ఏళ్ల కష్టం, 7 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, 7 ఇయర్స్ ఆఫ్ పేషెన్స్, క్లాప్ అసిస్టెంట్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, మధ్యలో పార్ట్ టైంగా ఆర్చే, ఎన్నో రిజెక్షన్స్, ఎన్నో ఫెయిల్యూర్స్. బట్ నా సక్సెస్ నాదే, ఫెయిల్యూర్ కూడా నాదే అనుకుంటూ ముందుకెళ్లిన అన్స్టాపబుల్ హీరో. ఇటుక ఇటుక పేర్చి కట్టిన ఈ సాలిడ్ గోడకి ఆరంభం అసలెక్కడ మొదలైందో తెలుసా? ఈ సామాన్యుడిలా కనిపించే అసామాన్యుడి కథ సత్యం థియేటర్లో సినిమాలు చూస్తూ మొదలైంది. హీరో అవ్వాలని ఎంత ఆశ ఉన్నప్పటికీ యు కాంట్ సర్వైవ్ హ్యూర్ అని చిన్నప్పటి నుండి వింటూ వింటూ హీ ఆల్సో హ్యాడ్ ఎ రియాలిటీ చెక్. నాకే బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారా అని బోలెడు క్వశ్చన్స్. అలా అసిస్టెంట్ డైరెక్టర్గా తన టాలెంట్ని నమ్ముకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ కళామ్మ తల్లి తనని చేరాల్సిన చోటికే చేర్చింది. ఒక టీవీ యాడ్ షూట్ జరుగుతుంది. బట్ యాక్టర్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడంతో ఆ యాక్టర్కి ఎలా చేయాలో నానిని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారంట. అలా యాక్ట్ చేసి చూపించారో లేదో పాపం ఆ యాక్టర్ని తీసేసి మన నానితోనే యాడ్ షూట్ చేశారంట. బట్ అసలు ట్విస్ట్ ఇక్కడే. ఆ యాడ్ని అష్టాచమ్మ స్క్రిప్ట్ డిస్కషన్ దగ్గర ఎడిట్ చేస్తున్నారంట. అండ్ అది మోహన్ కృష్ణ ఇంద్రగాంటి గారి కంట్లో పడింది. మన నానిగారి గురించి తెలిసిందే కదా, చూసిన వెంటనే నచ్చేస్తారు. ఎవరితను నాకు కావాలి అని ఇంద్రగాంటి గారు కూర్చున్నారంట. ఫస్ట్ అయితే సినిమాలో శ్రీనివాస్ అవసరాల రోల్ కోసం అనుకుంటే డెస్టినీ కాస్త నాని ఫస్ట్ ఫిల్మ్ అష్టాచమ్మ అనే ఆటతో పంట కూడా పండింది. అలా ఈ 17 ఇయర్స్ ఆఫ్ జర్నీ స్టార్ట్ అయింది. ఈ 17 ఇయర్స్లో ఒక స్టూడెంట్, ఒక ఫిల్మ్ మేకర్, పోలీస్ ఆఫీసర్గా, ఆర్మీ ఆఫీసర్గా, రైటర్గా, ఫోటోగ్రాఫర్, బిజినెస్ మ్యాన్, సింగర్, డాక్టర్, క్రికెటర్, లెక్చరర్, సైంటిస్ట్ అండ్ వాట్ నాట్, ఇలా 30+ మూవీస్, సంవత్సరానికి 3 సినిమాలతో వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నాని యాజ్ నాని ఓకే గానీ నాని యాజ్ అర్జున్ హిట్స్ డిఫరెంట్ కదా. నాని క్యారెక్టర్స్ మీద ఒక వీడియో చేయమంటారా? కమెంట్ చేయండి. నాని ఫిల్మోగ్రఫీ ఇస్ ఫర్ లైఫ్ అబ్బా. ఇప్పుడు ఫ్యామిలీ అందరితో కూర్చుని హాయిగా నవ్వుకోవాలి అంటే భలే భలే మగాడిపోయి అలా మొదలైంది సెట్. లైఫ్లో హోప్ లేదు, మోటివేషన్ లేదు అన్న ప్రతిసారి జెర్సీ, ఎవడే సుబ్రహ్మణ్యం, పిల్లా జమీందార్ ఇన్స్పైర్ చేస్తాయి. ఇవన్నీ కాదు, ఫీల్ గుడ్ స్టోరీస్ ఏమైనా చూడాలనిపించినప్పుడు నిన్ను కోరి, హాయ్ నాన్న, అంటే సుందరానికి, శ్యామ్ సింగ్ రాయ్, దిస్ ఫిల్మ్స్ విల్ కంఫర్ట్ us. అన్నీ ఓకే గానీ ఒక అడ్రినలిన్ రష్ మిస్ అవుతుంది అంటే దసరా, హిట్ 3, సరిపోద శనివారం సెట్. ఇలా ఏ ఎమోషన్కైనా తన ఫిల్మోగ్రఫీ ఇస్ మెడిసిన్. అందరూ నానిగారి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది అంటారు. బట్ వాట్స్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ హీ లుక్ ఇన్ టు ఫర్ స్క్రిప్ట్? ఇది నేనేం డీకోడ్ చేయట్లేదండి. నానియే చాలాసార్లు చెప్పారు, తనొక స్క్రిప్ట్ వినేటప్పుడు ఒక యాక్టర్గా వినరంట, మనలో ఒక ప్రేక్షకుడిగా వింటారంట. ఒక యాక్టర్, ప్రేక్షకుడు వేరువేరు అనుకున్నప్పుడే కదా పప్పులో కాలేసేది. ఆయన ఒక ఆడియన్గా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఉందో లేదోతో డిసైడ్ అవుతారంట. మరి అలాంటి నానికి కూడా కొన్ని ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వలేదు కదా అంటే ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ అ జర్నీ. ఈవెన్ ఇఫ్ హీ ఫెయిల్ సో గ్రేస్ఫుల్లీ. రీసెంట్గా చిరంజీవి గారు, మొన్న జగపతి బాబు గారు నాని ఫిలిం అంటే తన ఫిలిం అయినా, తను ప్రొడ్యూస్ చేసిన ఫిలిం అయినా అందులో ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నారు. నాని ఒక ఫిలిం చేస్తున్నారంటే అందులోని యాక్టర్స్కి, ప్రొడ్యూసర్కి భరోసా, ఎస్పెషలీ మన ఆడియన్స్కి డిసప్పాయింట్ చేయడు అనే నమ్మకం. ఆయన మనకంటే బాగా నెట్ఫ్లిక్స్ వాడే పెద్ద ఫ్యాన్లా ఉన్నాడు. సగం ఫిలిమోగ్రఫీ అంతా అందులోనే ఉంది. ఏ ప్లాట్ఫామ్ అయితే తనకింత ఫ్యూచర్నిచ్చిందో అదే సినిమా మీద ఇన్వెస్ట్ చేసి నలుగురికి ఫ్యూచర్ ఇవ్వాలి అని నాటిన విత్తనమే వాల్ పోస్టర్ సినిమా. ఆ మూవీతో హనుమాన్ లాంటి సినిమా తీసిన ప్రశాంత్ వర్మని, హిట్ ఫ్రాంచైజ్ అండ్ మొన్న కోట్, ఇలా యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ని ఏ ఇండస్ట్రీ అయితే ఒకప్పుడు తనని నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చిందో అదే ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ చేసి తన గ్రాటిట్యూడ్ చూపించాడు. ఈ జర్నీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? డాక్టర్ అవుదామనో లేదా ఇంకేదో అవుదామని యాక్టర్ అయిన వాడు కాదు నాని. ఆయనకొకే గోల్, సినిమా. హీ హ్యాస్ నో సెకండ్ ఆప్షన్. ద ఓన్లీ ఆప్షన్ ఇస్ సినిమా. సినిమా కాకపోతే ఏంటి అని ఆలోచించడానికి స్కోప్ లేదు. సో అందులోనే ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసుకున్నారు. నెంబర్ 2, పేషెన్స్. అండ్ నాని ఎప్పుడు కంఫర్ట్ జోన్లో లేరు. ఎప్పటికప్పుడు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి కొత్తవి అటెంప్ట్ చేశారు.
సో డియర్ నాని, మిమ్మల్ని ఇంట్లో టీవీలో చూసే హీరోగానే కాకుండా మా ఇంట్లో మనిషిలా అయ్యారు అనడానికి సరదాగా నాని మూవీ ఏమైనా పెట్టవే అని అమ్మ అన్నప్పుడో, చిరంజీవి గారి సినిమాల తర్వాత మీ మూవీస్ని రిపీట్ మోడ్లో నాన్న చూస్తుంటేనో అర్థం అవుతుంది. ఒక అమితాబ్ బచ్చన్, ఒక చిరంజీవి, ఒక నాని బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం వచ్చారు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.